వైద్య విద్యకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి స్టూడెంట్ కూడా వాడికి ఒక కళ, నేను డాక్టర్ కావాలా అన్న ఆలోచనతో చిన్నప్పటి నుంచి కూడా ఆ యాంబిషన్తో చాలామంది విద్యార్థులు చదవడం కూడా జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తక్కువ సీట్స్ మెడికల్ విభాగంలో ఉన్నందువల్ల కొంతమంది ఫారిన్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్ ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఉంటా ఉన్నారు. అయితే సుమారుగా 700 మంది విద్యార్థులకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి గత సంవత్సరం రోజుల నుంచి కూడా వారు ఏ విధంగా టెన్షన్ పడుతూ ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, రోడ్డు మీద పడి వాళ్ళు ఏ విధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు అన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. నేను ఈ పరంగా ప్రభుత్వానికి ఒక 2 పాయింట్స్ని కూడా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను అధ్యక్ష. ఒకటి, ఈ విధంగా ఫారిన్లో చదివే స్టూడెంట్స్ని ఎఫ్ఎంజీలు అంటారు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటారు. దీనికి సంబంధించి ఒకవేళ కనుక ఫారిన్లో కనుక వాళ్ళు కనుక చదివుండుంటే, ఎంబీబీఎస్ కనుక పూర్తి చేస్తుంటే వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ రావాలా అంటే ఇక్కడ FMGE అనే ఒక ఎగ్జామ్ రాయాలి. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనే ఎగ్జామ్ని ఒకటి రాయాల్సి వస్తుంది. అది రాసిన తర్వాత అది కనుక క్వాలిఫై అయితే 1 year ఇంటర్న్షిప్ తీసుకొని ఆ తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. ఆ విధంగా అందరూ కూడా చేస్తూ ఉంటారు. అయితే కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత అన్ని దేశాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని వాళ్ళ స్వదేశానికి పంపించేసే క్రమంలో ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న ఫారిన్లో చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని కూడా మన దేశానికి పంపించడం జరిగింది. మనం కూడా వాళ్ళని పిలిపించేసుకున్నాం. ఆ క్రమంలో ఒక 700 మంది స్టూడెంట్స్ దాకా ఫారిన్లో చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మన దేశానికి వచ్చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో NMC ఆ రోజు చెప్పింది ఆన్లైన్ క్లాసెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి 30/9/2020 నేషనల్ మెడికల్ కమిషన్ అన్నది ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ఇంకొక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసినారు. 2021 తర్వాత సర్క్యులర్ రిలీజ్ చేసినారు. ఏమని రిలీజ్ చేసినారంటే దాంట్లో ఎక్కడైతే ఈ స్టూడెంట్స్ ఫిజికల్గా క్లాసెస్ మిస్ అయి ఉంటారో వాటన్నింటిని కూడా కాంపెన్సేట్ చేయమన్నారు. అంటే సఫిషియెంట్లీ కాంపెన్సేటెడ్ క్లాసెస్ ఇన్ ఫిజికల్ ఆన్సైట్ ఇన్ లిeu ఆఫ్ ది ఆన్లైన్ క్లాసెస్ అండ్ సబ్సిక్వెంట్లీ పాస్డ్ ఎగ్జామ్ అని ఇచ్చారు. అంటే ఆన్లైన్లో క్లాసెస్ కనుక వినుంటే దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కాంపెన్సేట్ చేయమని చెప్పారు క్లాసెస్ని. ఆ విధంగా ఒక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సక్సెస్ఫుల్లీ కాంపెన్సేటెడ్ ఆల్ ది ప్రాక్టికల్ స్టడీస్ which he has missed during the pandemic period in physical form and also has given the final exams in person and offline mode అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా తీసుకొని మన ఇండియాకి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చేస్తున్నటువంటిది ఏంటంటే అధ్యక్ష ఎక్కడ కూడా లేదు. నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను అవన్నీ కూడా తీసుకొని వచ్చినాను ఈరోజు. ఎక్కడ కూడా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా లేని విధంగా మన స్టేట్స్లోనే ఏదైతే NMC ఒక రూల్ పాస్ చేసింది, ఈ కాంపెన్సేట్ చేయమని చెప్పింది క్లాసెస్ అన్న దానికి వీళ్ళు అర్థం ఏం తీసుకుంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇయర్ని కాంపెన్సేట్ చేయమంటారు. అంటే క్లాసెస్ని కాంపెన్సేట్ చేయమని చెప్పి NMC ఇచ్చిన దాన్ని ఆ ఇయర్ని అంటే ఒక ఇయర్ అడిషనల్గా చదవాలా అంటారు. అక్కడ వీసా తీసుకొని ఇంకొక ఇయర్ చదవడానికి వీలు కాదు కాబట్టి అడిషనల్గా 1 or 2 years అంటే ఆ 1 year దాటి ఒక 2 years కానీ 3 years కానీ మీరు ఇక్కడ ఈ కాంపెన్సేషన్ చేయాలని చెప్పి ఇక్కడ రూల్ పెట్టినారు. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్కి సంబంధించి చామల్య వైష్ణవి ఇక్కడ మన దగ్గరేమో 3 years చేయాలా మీరు అని చెప్పి ఇక్కడ ఒక లెటర్ ఇస్తే, నేను విమర్శించట్లేదు మేడం, నేను అధికారులను మాత్రమే మాట్లాడుతున్నాను, నేను గవర్నమెంట్ నేనేం అనట్లేదు కూడా. అదే పక్కన కర్ణాటకకి వెళ్ళిన తర్వాత సిద్ధగంజా కాలేజీలో 1 year చాలని చెప్పి వాళ్ళు లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నేను చాలా స్టూడెంట్స్ని, అర్చన అనే స్టూడెంట్స్ని, మోనిషా అనే స్టూడెంట్స్ని వీరందరూ కూడా తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాలకు వెళ్ళి 1 yearలో కంప్లీషన్ చేసిన తర్వాత వారందరూ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. NMC అంటే దేశవ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక రూల్ని తీసుకొని వచ్చి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చాలా బాధపడతా ఉన్నారు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బాధపడతా ఉన్నారు అధ్యక్ష. సో అదేవిధంగా కోర్టు కూడా వాళ్ళకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే 2021లో NMC ఇచ్చినటువంటి ఆ తర్వాత ఇచ్చినటువంటి NMC గైడ్లైన్స్ రూల్స్ అన్ని కూడా చెల్లుబాటు కావు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాండమిక్ ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కాబట్టి ఆ రోజున్నటువంటి రూల్స్ని మాత్రమే గైడ్ తీసుకోవాలా, ఆ రోజున్నటువంటి రూల్స్ ప్రకారమే వాళ్ళకి వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలా అని చెప్పినారు. కానీ వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వచ్చినటువంటి 2021ని బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. కోర్టు ఆర్డర్స్ కూడా క్లియర్గా ఇచ్చింది. మీరు ఈ 2021 అన్నటివి వీళ్ళకి సరిపోదు, ఆ రోజున్నటువంటి నామ్స్ని తీసుకోండి అని చెప్పి కూడా కోర్టు ఇస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్
నాకు రిజిస్ట్రార్ అన్ని కాలేజీలకు ఇచ్చినటువంటి లెటర్స్ కూడా మీకు నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఏమని ఇచ్చినారంటే, మేము ఆ రోజు 1 year సరిపోతుందని ఇచ్చినాము, కానీ మారిన రూల్స్ ప్రకారం 2 years కానీ 3 years కానీ చేయాల్సి వస్తుంది, కాబట్టి మీరు వాళ్ళకంతా కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఇవ్వద్దని చెప్పి రిజిస్ట్రార్ ఆ కన్సర్న్ కాలేజెస్కి లెటర్స్ రాస్తే, ఆ కన్సర్న్ కాలేజెస్ వాళ్ళంతా కూడా స్టూడెంట్స్కి మళ్ళీ లెటర్స్ కూడా రాయడం జరిగింది. ఇవి మేము మీకు ఇవ్వలేము, ఇది మా పరిధిలో ఉండేది కాదు, ఇది కోర్టు ఇష్యూ అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లా ఒక మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించి అది నేను ఇప్పుడు క్లియర్గా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకంగా 2 years కానీ 3 years కానీ అన్నది ఉంది. మిగతా స్టేట్స్లో ఎక్కడ కూడా లేదు. అన్ని స్టేట్స్లో కూడా 1 year కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చేస్తా ఉన్నారు. ఏదైతే రూల్స్ ఉన్నాయో, వాళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆ కాలేజెస్లో కనుక వాళ్ళ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ తీసుకొని ఉంటే, ఇక్కడ దాని ప్రకారం 1 year వీళ్ళు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ PR ఇవ్వాలా అన్నది స్టూడెంట్స్ అందరూ కూడా కోరుకుంటున్నది. అది కోర్టు ఆర్డర్ కూడా ఉంది. కోవిడ్ టైంని కొంచెం కన్సిడర్ చేసి ఏదైతే ఈ మళ్ళా అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా మళ్ళీ మన స్టూడెంట్స్, మన బిడ్డలు వాళ్ళంతా కూడా దానికోసం మళ్ళీ అప్పీల్కి వెళ్ళి, సరే మన ఆంధ్ర మెడికల్ కాలేజెస్ లో కూడా కోవిడ్ టైంలో ఎగ్జామ్షన్ ఇచ్చాం సార్ ప్రాక్టికల్స్ కి సంబంధించి. కాబట్టి దయచేసి నేను చేస్తా ఉన్నాను సార్. సో ఈ కోవిడ్ టైంలో కానీ ఉక్రెయిన్ వార్లో కానీ ఆ 1 year జరిగినటువంటి దాన్ని కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా మరలా మనం అప్పీల్కి వెళ్ళి మన బిడ్డలు మనం ఎందుకు పక్కన రాష్ట్రాల నుండి పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం ఎందుకు నష్టపరచుకోవాలా? ఆ 700 మందికి ఇబ్బంది లేకుండా మనం అప్పీల్కి వెళ్ళి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేయకుండా వారికి మానవతా హృదయంతో ఆలోచించి ఆ పిల్లలందరికీ కూడా మళ్ళా అప్పీల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.